ఇలాంటి టైంలో నాన్నకి స్ట్రెస్ పెంచకూడదు నిషిక. ప్లీజ్ మీరు గొడవ పడకండి. అంటే ఏందబ్బే, ఈ ఇంట్లో మేమెప్పుడు గొడవ పడుతూ ఉంటామా? మేము గయ్యాలి మనుషులమని చెప్తా ఉండవా? అబ్బా, ఎన్నాళ్ళకి నిజాన్ని ఒప్పుకున్నావే. అమ్మా కౌశికి, ఇవాల్టి డేట్ నోట్ చేసి పెట్టుకో. ప్రతి ఇయరు మీ పిన్ని నిజం ఒప్పుకున్న యానివర్సరీని చేద్దాం. ఏంది కిండల్గా ఉండదా? నేను మీ మంచి కోసం చెప్తా ఉంటే నువ్వు మా మీదనే జోకరేస్తా ఉండవా? మేం చేసింది కూడా మామయ్య గారి మంచి కోసమే కదా అత్తయ్య గారు. అయినా ఫ్రెష్ ఎయిర్ తగిలితే మామయ్య గారికి మంచిదని డాక్టర్ గారికి చెప్పారు. అదే డాక్టర్ కొన్ని రోజులు కంప్లీట్ బెడ్ రెస్ట్ అవసరమని కూడా చెప్పారు. అసలే స్పెయిన్ కి ఇంజురీ అయింది. మీరిలా ఆయన్ని బయటికి తీసుకొచ్చి కూర్చోబెడితే మావయ్య గారికి ఏదైనా జరిగితే? అయినా మా నాన్నను చూసుకోవడానికి ఇంట్లో నేను, మా అమ్మ, నా భార్య, మా అక్క ఉన్నారు. నువ్వెందుకురా మా నాన్నను బయటికి తీసుకొచ్చావు? మా నాన్నని ఎప్పుడు ఎక్కడ ఎలా చూసుకోవాలో, ఎక్కడ కూర్చోబెట్టాలో నాకు బాగా తెలుసు. ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలేస్తే మర్యాదగా ఉండదురా. అది కాదు యువరాజ్. మాటలతో చెప్తే అర్థం చేసుకో కేదార్, చేతల్లో చెప్పే వరకు తెచ్చుకోకు. మా నాన్నను చూసుకునే రైట్ నీకు లేదు. రా నాన్న. యువరాజ్, 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 యువరాజ్. ఏంటి రైట్ లేదా? ఎవరికిరా అర్హత లేదని మాట్లాడుతున్నావు? మావయ్య, మావయ్యనే మాట్లాడుతున్నానమ్మా. ఇంట్లో అందరికీ నిజం తెలుసు, కానీ ఏమీ తెలియనట్టు ఉంటాం, అర్థం కానట్టు ప్రవర్తిస్తుంటాం. మిమ్మల్ని బాధ పెట్టడం ఇష్టం లేక తప్పు లేని వీళ్ళని, ఏ తప్పు చెయ్యని వీళ్ళని బాధ పెడుతున్నామని తెలిసినా కూడా ఊరుకుంటున్నాను. కానీ ఇవాళ జరిగిన దాంట్లో కేదార్ తప్పులేదు. నేను ఇంట్లో ఉండలేక, ఆ 4 గోడల్ని చూడలేక ఇబ్బంది పడుతూ ఉంటే కళ్ళ ముందున్న మీ ఎవ్వరికీ అర్థం కాని ఇబ్బంది కేదార్కి అర్థమై నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు. అన్నీ అనుకున్నట్టు జరుగుంటే ఇవాళ నీకు అర్హత ఏంటని కేదార్ని అడిగే అవకాశం కూడా నీకుండేది కాదు యువరాజ్. కేదార్, నన్ను లోపలికి తీసుకెళ్ళా. అబ్బడా అబ్బడా ఆగబ్బడా. ఇప్పుడు హ్యాపీగా ఉందా నీకు? అంత నువ్వనుకున్నట్టే అవుతుంది కదా. ఇలా మావయ్య గారికి ఆరోగ్యం బాలేనప్పుడు మనం గొడవ పడ్డం, ఆయన అందరి ముందు యువరాజ్తో ఇలా మాట్లాడమే నాకు కావాల్సిందని నువ్వనుకుంటే ఇన్నాళ్లలో నువ్వు నన్ను కొంచెం కూడా అర్థం చేసుకున్నట్టే నిషి. నా దగ్గర నీ నాటకాలు ఆడద్దే. ఇదంతా నువ్వే చేసావని నాకు తెలుసు. యువరాజ్ని తిట్టించినందుకు నీకు ఇంతకింత అవమానం జరిగేలా చేస్తాను. నిషి, నాకిచ్చిన మాట మర్చిపోయావా? ఏ మాట? అందరి ముందు నువ్వు ప్రెగ్నెంట్ కాదు అన్న నిజం చెప్పడం. ఇప్పుడా? ఇప్పుడే. ఇంట్లో పరిస్థితుల గురించి తెలిసి కూడా నువ్వింకా నన్ను నిజం చెప్పమంటున్నావా? పరిస్థితులు బాలేవు కాబట్టి ఈ నిజం ఇంకొన్ని రోజులు దాచిపెట్టడం కరెక్ట్ కాదంటున్నా నిషి. అబద్ధం మోయడం చాలా కష్టం నిషి. నిజం మొదట్లో మాత్రమే కష్టంగా ఉంటుంది, ఆ తర్వాత తేలిగ్గా ఉంటుంది. చూడు, నేను ఆ నిజాన్ని చెప్పలేను. అయితే నేనే చెప్పాల్సి వస్తుంది నిషి. నువ్వు చెప్తే నిజం చెప్పినట్టుంటుంది, అదే నేను చెప్తే నీ మోసాన్ని బయట పెట్టినట్టుంటుంది. వదిన, మావయ్య గారు అబద్ధం చెప్పినందుకు నిన్ను క్షమిస్తారేమో కానీ
మోసం చేస్తే మాత్రం అస్సలు క్షమించరు. నా మీద ప్రేమ ఉందని చెప్పి నన్నే ఎంత మోసం చేస్తున్నావే. నేను చేస్తుంది మోసం కాదు నిషి. నీ మంచి కోసమే అని నువ్వు నిజం చెప్పాక అర్థమవుతుంది. చెప్పు, నువ్వు నిజం చెప్తావా లేదా నన్ను చెప్పమంటావా? లేదా నన్ను చెప్పమంటావా? లేదా నన్ను చెప్పమంటావా? లేదా నన్ను చెప్ప మధ్యాహ్నంలోపు నేను చెప్తాను. చూసావా చూసావా నాన్న వాణ్ణి కొడుకు అని మన ముందే ఒప్పుకుంటున్నాడు. నువ్వు చూసావు కదా. 10 మందిలోనే ఒప్పుకునే దానికి సిద్ధపడి ఉండాడబ్బోడా. మన ముందెందుకు చెప్పడు? నాన్నకి నయమయ్యే వరకు నిజం గురించి మాట్లాడరు. మనకి టైం ఉంది. ఆ లోపు ఏదో ఒకటి చేయొచ్చు అనుకున్నాను, కానీ మనకంత టైం లేదు. నాన్న వాడికి దగ్గరైపోతున్నాడు. దూరం చేయకపోతే ఆ తర్వాత నాన్న అందరి ముందు నిజం చెప్పినా ఒకటే, చెప్పకపోయినా ఒకటే. అత్తయ్య, యువరాజ్, ఆ జగదాత్రి ఆ జగదాత్రి ఆ అమ్మి మళ్ళేం చేసి ఉండదు? నా ప్రెగ్నెన్సీ గురించి అందరికీ నిజం చెప్పకపోతే అదే నిజం చెప్పేస్తానంటుంది. నిజం చెప్తుందా? మీ మావ అబ్బోడొక్క మాట జారినందుకే ఎట్టు మండిపడ్డాడో చూసుండవు కదమ్మీ. ఇప్పుడు నువ్వు పోయి మనం చెప్పిందంతా అబద్ధం అని చెప్తే సంపేస్తాడు. అదే వాళ్ళకి కావాలి. అందుకే కరెక్ట్గా నాన్న నా మీద అరిచినప్పుడే నిజం చెప్పమంటుంది. వాళ్ళ ప్లాన్ ఏంటో నాకు కూడా అర్థమైంది యువరాజ్, కానీ మనం ఇప్పుడు ఏం చేయగలం? మీ మామకి కౌశికి నిజం చెప్పడం కాకుండా ఏమైనా చేద్దామమ్మీ. నిజం చెప్పకపోతే అదే చెప్పేస్తానంటుంది అత్తయ్య. అయితే జగదాత్రి అడిగినట్టుగా, కోరుకున్నట్టుగా నిజం చెప్పేద్దాం నిషి. ఏం మాట్లాడుతున్నావు యువరాజ్? నిజం చెప్పేద్దామా? అప్పుడు మావయ్య నాన్న వాళ్ళిద్దరి మీద కోపడతారు. నాన్న మధ్య కేదార్ మధ్య దూరం పెరిగిపోతుంది. వాడికి ఇంట్లో వాడి స్థానం ఏంటో క్లారిటీ వస్తుంది. మనము నిషి గర్భవతి కాదని నిజం చెప్తే మీ నాయన ఓళ్ళని ఎందుకు తిడతాడు? దూరం ఎందుకు పెడతాడబ్బోడా? ఎందుకంటే మనం ప్లాన్ చేస్తాం కాబట్టి. అది ప్లాన్. అప్పుడు నాన్న అక్క ఆటోమేటిక్గా జగదాత్రి కేదార్దే తప్పంతా అనుకుంటారు. ప్లాన్ బానే ఉంది, కానీ జగదాత్రి మనం అనుకున్నట్టు మన ప్లాన్ నమ్ముతుందా? ఆ అమ్మి ఎంత దుర్మార్గురాలైనా గాని మనసులో నీ మీద ప్రేమ ఉండదమ్మీ. ఖచ్చితంగా నిన్ను కాపాడేదానికి వస్తుంది. ఉమ్, సరే అయితే టైం చూసుకొని ప్లాన్ అమలు చేద్దాం. ఉమ్. ఏమైంది దాత్రి? నిషి వాళ్ళు పైన చాలా సీరియస్గా ఏదో డిస్కస్ చేసుకుంటున్నారు. నాన్న నాకు సపోర్ట్ చేశారని రివెంజ్ ఏమైనా ప్లాన్ చేసే పనిలో ఉన్నారా? కాదు కేదార్, నిషిని మావి వాళ్ళకి నిజం చెప్పమని చెప్పాను. దాని గురించి మాట్లాడుకుంటున్నట్టున్నారు. హ్మ్. కేవలం పనులు తప్పించుకోవడానికి ఇంత పెద్ద అబద్ధం చెప్పడం చాలా పెద్ద తప్పు దాత్రి.